ఒక గంట క్రితమే బాగా ఏడ్చాను. వీడియో తీసుకోలేదు. బికాజ్ ఆఫ్ అవి నా హస్బెండ్ గురించి. నా హస్బెండ్ వల్ల ఏడ్చాను. తలకి ఆయిల్ పెట్టుకున్నాను నేను నైట్ ఊరికనే. అండ్ అవినాష్ ఎలా అంటే ఇంటి దగ్గర గల్లీలో ప్రతి ఒక్కరితోటి హాయ్ చెప్తాడు, నవ్వుతూ మాట్లాడతాడు. అందరినీ చూసి ఇలా అంటాడు. ఇలా అంటే వాళ్ళు కూడా ఇలా అలా అందరితో నవ్వుతూ మాట్లాడతాడు, అందరినీ పలకరిస్తాడు, అందరు నెంబర్లు పెట్టుకుంటాడు. అందరూ అంటే ఇప్పుడు ఇంటికి వర్క్ చేసే వాళ్ళు, ఇంటికి ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళందరి నెంబర్లు కానీ, కిరాణా షాపు, చికెన్ షాపు, ప్రతి ఒక్కరిది అందరూ అన్నమాట. అందరూ నంబర్లు అంటే వాళ్ళ నెంబర్ లేకపోయినా కూడా జీవితం నడుస్తుంది, కానీ అందరు నెంబర్లు పెట్టుకుంటాడు. అందరు స్టేటస్లు చూస్తాడు, తినే స్టేటస్లో అందరు చూస్తాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు. టిఫిను ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అందరితో నవ్వుతూ మాట్లాడతాడు. నా మీదే అరుస్తాడు, కోపడతాడు అనమాట. చిన్న చిన్న విషయాలే, రీజన్ ఏదైనా కానీ చిన్న చిన్న విషయాలకే అరుస్తాడు, కోపడతాడు. అది ఏంటో అర్థం కావట్లేదు. అయితే ఇంకా నిన్న నైటు పులుసు పెట్టాడు అనమాట. బెండకాయ, వంకాయ, టమాటా పులుసు పెడితే రాత్రి నేను అన్నం పెట్టుకొని పులుసు వేసుకుంటే చింతపండు వస్తుంది. చింతపండు పిసికి వాటర్ పోస్తారు కదా, చింతపండు ఎందుకు వచ్చింది అంటే కొద్దిగా పడింది, అంటే కొద్దిగా చాలా ఉంది అంటే పులుపు చాలా లేదని పైనుంచి వేసానని చెప్పాడు. ఓకే, అయిపోయింది. మార్నింగ్ నేను ఆ పులుసు వేడి చేస్తూ పులుసు చాలా బాగుంది కానీ చింతపండే ఉంది అని అన్నా. ఓకే, ఇట్లా ఏదైనా రిప్లై ఇవ్వచ్చు. ఏం రిప్లై ఇవ్వడు. అదే కాదు, నేను ఏదన్నా మాట్లాడు, ఎంతన్నా మాట్లాడు, ఏమన్నా మాట్లాడు, ఒక గోడతో మాట్లాడినట్టు ఇంట్లో ప్రతి వస్తువు ఎట్లనో అతను అట్లనే ఒక్క రిప్లై కూడా ఇవ్వడు అనమాట. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కొంతమంది కూడా నాకు కలిసినప్పుడు కొంతమంది షూటింగ్ వాళ్ళు కానీ ఎట్లా అంటే నెగిటివ్గా మాట్లాడడం కానీ, దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. సి, ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ దెన్ దే కాంట్ సే అబౌట్ మీ ఎనీథింగ్ కదా, దే కాంట్ టెల్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ. సో ఎవరైతే పర్ఫెక్ట్ లేరో వాళ్ళు ఎదుటి వాళ్ళకి నాకు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు పర్ఫెక్ట్ కానప్పుడు నన్ను ఎందుకు వాళ్ళు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నెగటివ్గా, బ్యాడ్గా. నేను ఇంతే, నేను ఇట్లానే ఉంటా, నాకు నచ్చిన దారిలో నేనున్నా, నేను ఎక్స్పోజింగ్ చేస్తున్నా, వీడియోలు చేస్తున్నా, ఎస్. కానీ ఎవరిని నేనైతే మోసం చేయట్లేదు. కానీ నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ ఫేక్ వాళ్ళందరూ జనాల్ని మోసం చేస్తున్నారు. దాని గురించి నేను చాలా అవేర్నెస్ ఇస్తున్నాను. నా ఫోటో, వీడియో ఉన్న దగ్గరల్లా నేనని నమ్మకండి. దెర్ ఇస్ నో లైవ్, నథింగ్. అండ్ ఎవరిని కలుస్తా, డబ్బులు ఎవరెవరు అడిగి అదంతా వేస్ట్, అదంతా నమ్మకండి అని నేను చెప్తున్నా. ఓకే, సో దాని గురించి అడిగితే ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు అంటే చాలా చీప్గా చూస్తాడు, చాలా చిన్నతనంగా మాట్లాడతాడు, చాలా కేర్లెస్గా ఉంటాడు, ప్రేమగా ఉండడు, ఒక హగ్ ఉండదు, ఒక కిస్ ఉండదు, ఒక రొమాన్స్ ఉండదు. ఎప్పుడైనా సెక్స్ చేసేటప్పుడు ఆ 5 నిమిషాలు రావడం తప్పించి అంతకుమించి ఎప్పుడు కానీ ప్రేమగా ఉండడు, పక్కన కూర్చోడు, షేక్ హ్యాండ్ ఇవ్వడు, నవ్వుతూ మాట్లాడు, నన్ను చూడ్డు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఆల్ నెగటివ్ మైనస్లు అనమాట. ఇవన్నీ అవతల వాళ్ళతో, బయట వాళ్ళతోటి మంచిగా ఉంటాడు. సో అది అలా జరిగిందనమాట. జరిగిన తర్వాత ఏమైందంటే ఇంకా దాని గురించి అడిగితే కూడా ఫైట్ చేస్తున్నాడు రివర్స్లో. నాకు చాలా బాధ అనిపించి చేతిలో ఫుడ్ ఉంది అలా అని పెట్టుకుని ఏడ్చి అరగంట ఏడుస్తూ ఉన్నా. అరగంట తర్వాత వచ్చి నువ్వు ఏడుస్తున్నావా, సర్లే ఇప్పటి నుంచి రిప్లై ఇస్తాను. ఎప్పుడైనా గొడవ అయినప్పుడు నేను గట్టిగా అడిగినప్పుడు అట్లానే చెప్తాడు, ప్రేమగా ఉంటా అని చెప్తాడు, కానీ ఎప్పుడు ఉండడు. ఇప్పటికి 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇలా జీవితం అయిపోతుంది, టైం అయిపోతుంది, వేస్ట్ అవుతుంది, బట్ ఆయన మాత్రం ఏం చేంజ్ కావట్లేదు. అది స్టోరీ. అండ్ నాకు 3 days క్రితం మధ్యాహ్నం చేస్తున్నప్పుడు బ్లీడ్ కనబడింది. ఏంటి ఇలా కనబడింది అనుకున్నాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచినప్పటికీ బ్లీడ్ ఉంది. ఇదిగో ఇక్కడ బెడ్ మీద అంటింది బ్లీడ్. సో బ్లీడ్ అంటింది. ఏంటి బ్లీడ్ అంటింది? యాక్చువల్లీ
గురువారం వెళ్ళాలి హాస్పిటల్‌కి. అంటే ఐ థింక్ ఈరోజు. కానీ నిన్న బ్లీడ్ కనబడింది. అసలు ఏంటా అని నిన్న ఎళ్ళాను హాస్పిటల్‌కి. అంటే రెగ్యులర్‌గా గత 4 మంత్స్ బట్టి హాస్పిటల్‌కి వెళ్తున్నాను. సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నాను. బట్ ఐయామ్ నాట్ గెట్టింగ్. ఏదో సిస్ట్ ఉంది. దానికేమో సర్జరీ చేయాలి. వేరే వైపు ఎగ్ రిలీజ్‌కి ఇచ్చారు. అది కూడా సిస్ట్ అయింది. ఏదేదో పారో వెరియన్ ఏదో మనకి అంత డాక్టర్ లాంగ్వేజ్ తెలీదు కదా! అలా జరిగింది. ఇంకా మొత్తానికైతే సో, నెల మధ్యలో ఎగ్ రిలీజ్ అవ్వాల్సిన టైంలో బ్లీడ్ ఎందుకొచ్చింది అంటే, చెక్ చేశారు. చేసి ఇది మెన్సెన్స్ అయ్యుండొచ్చు అని చెప్పేసి అన్నారు. సో, నిన్న అంటే ఎప్పుడైతే మెన్సెన్స్ కనబడిందో ఆ రోజు నుంచి మెన్సెన్స్ వచ్చినట్టుగా ఇప్పుడు మెన్సెన్స్ వచ్చినట్టుగా లెక్కేసి మళ్ళా మామూలుగా డే 11కి రమ్మంటారు. సో, అలా అని డే 11కి రమ్మన్నారు. అంటే 22వ తారీఖు. మళ్ళా ఆపరేషన్ అనే అంటున్నారు. నాకేమో భయమవుతుంది. మెడిసిన్‌లు ఆ సిస్ట్ తగ్గడానికి ఇచ్చారు. ఒకవైపు సిస్ట్ అసలు అది తగ్గట్లేదు. అది అలాగే ఉండి ప్రెగ్నెన్సీకి ట్రై చేద్దాం అని చెప్పారు. సో, రెండో వైపు కూడా మరి ఏమైందో ఏమో మరి. ఇక అట్లుంది పరిస్థితి. నేనైతే దేవుడికి చాలా దండం పెట్టుకున్నా. బికాజ్ మెడిసిన్‌లు ఎన్నైనా వేసుకుంటా కానీ ఆపరేషన్ అంటే నాకు చాలా భయం. అండ్ ఒక 4 డేస్ అవుతుందేమో వాకింగ్ స్టార్ట్ చేశాను. పొద్దున్న, నైట్ వాకింగ్ అంటే స్పీడ్‌గా నడవడం ఎక్కువ అలా కాదు. ఒక 4 రౌండ్స్ దాకా స్లోగానే నడుస్తున్నాను. సో, ఇక బాడీ కదిలి బ్లీడ్ వచ్చిందేమో అని కూడా అనుకున్నాను. ఈరోజు మార్నింగ్ కూడా నిద్ర లేస్తే చూస్తే మళ్ళా వెజైనాలోంచి మళ్ళీ బ్లీడ్ అవుతుంది. మెడిసిన్ ఇచ్చారు 5 డేస్‌కి బ్లీడ్ తగ్గడానికి. అట్లనే మెడిసిన్ రెగ్యులరే. అది స్టోరీ అట్లా ఉంది. మా అమ్మకు కూడా నేను ఇష్టం లేదు. మా నాన్నకి, మా తమ్ముడికి ఎవరికి ఇష్టం లేదు. ఇంతకుముందున్న నా బాయ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా నన్ను లవ్ చేశారు. నేను వాళ్ళని లవ్ చేశా. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి వాళ్ళకి నేను ఇష్టం లేదు. ఇలా నేనేమన్నానంటే పొద్దున్న గొడవైనప్పుడు ఏడ్చాను. అవితోటి చెప్పాను. నేను నచ్చినప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోండి. నేను నచ్చినోళ్ళు నాతో ఉంటారు. నేను నచ్చినోళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అంతేగాని ఏదో ప్రపంచానికి మొగుడు పెళ్ళాం కలుసున్నామనేది తప్ప దేర్ ఇస్ నథింగ్. ఒక బ్రదరో, ఒక ఫాదరో ఉన్న ప్లేస్ లాగా దూరం ఉంటారు తప్ప ఒక హస్బెండ్, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక రొమాంటిక్ ప్రేమ, లవ్ ఇవన్నీ ఏం లేవు అని చెప్పా. అంతే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే. ఎంత చెప్పినా కూడా ఏం లేదు. అది స్టోరీ. గోవాకి వెళ్దాం అని పట్టిండు. చేతిలో రూపాయి లేకపోయినా కూడా ఎక్కడెక్కడ వెళ్ళాలి అన్నీ తిరగాలి, డబ్బులు అవి చేయాలి. ఇదే వద్దు అన్న. ఇప్పుడు సీజను వద్దు అంటే కూడా ట్రై చేశాడు. ఫ్లైట్ టికెట్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడ రూమ్ రెంట్లు కూడా 10,000 అట్లా అన్నీ ఉన్నాయి. సరే వద్దులైతే విజయవాడ వెళ్దాం ఈరోజు అన్నాడు. ఈరోజు విజయవాడ వెళ్ళడం ఏంటి? నెక్స్ట్ వీక్లో ఎప్పుడో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. మరి ఇప్పటి నుంచే ఎందుకు అంటే ఇప్పటి నుంచి వెళ్దామంటాడు. అక్కడేమో మా తమ్ముడు వాళ్ళు భవానీ మాల వేసుకున్నారు. సో, భవానీ మాల వేసుకున్నారు కదా! అప్పుడు విడిముడికి పిలుస్తారేమో. లేదంటే నెక్స్ట్ మంత్ జనవరిలో అది ఉంది కదా! ఏంటిది మన పండగ ఉంది కదా! నెక్స్ట్ మంత్ జనవరిలో దసరా. అప్పుడు అక్కడ కోడిపందాలు అవి జరిగితే చూడ్డానికి బాగుంటుంది కదా! సో, అక్కడికి అప్పుడు వెళ్దామా. అసలు మనిషికి ఇంట్లో కాళ్ళు నిలబడతాయి. ఎప్పుడు తిరగాలి, ఊర్లు తిరగాలి, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోవాలి. మందు తాగట్లా రోజు మందు తాగుతున్నాడు. నేనైతే చెప్పి చూశాను. ఓన్లీ సండే తాగంటే కాదు బుధవారం సండే అన్నాడు. కానీ ఇప్పటిదాకా మానలేడు. మళ్ళా మొన్న కూడా బాగా గట్టిగా చెప్పాను. గట్టిగా అంటే అదే గట్టిగా చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం వివరించి చెప్తున్నా. ఆయన వినట్లేడు. సో, నిన్న బుధవారం కదా! నిన్న తాగొద్దు, మొన్నటితో ఖతం చేయి, నెక్స్ట్ సండే నుంచి స్టార్ట్ చేయి అంటే నిన్న కూడా తాగిండు. మరి చూడాలి ఈరోజు నుంచి మానమని చెప్పాను. ఓన్లీ సండే తాగంటే కాదు, ఓన్లీ బుధవారం సండే అనేసి అంటున్నాడు. వచ్చే సంపాదన ఎంత? రోజుకి ఖర్చు ఎంత? రోజు మందు తాగి దానికేమో 4-5 రకాల నాన్ వెజ్లు రాత్రి కూడా ఇట్లా స్విగ్గీ, జొమాటో వాటిలో ఆర్డర్ చేసుకుంటాడు. అంత ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. రాత్రి కూడా 8 లాలీపాప్లు అయితే మళ్ళీ పక్కింటి వాళ్ళకి అలా పంచుతున్నాడు. మనం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి అందరికీ పంచి ఏంటిది అది అర్థం కావట్లేదు. ఏదైనా కర్రీ ఫుడ్ ఒక్క పూటకే రెండో పూట మళ్ళీ వేరేది వండుకుందాం. ఎందుకంటే రెండో పూట నాకు ఇష్టం ఉండదు తినాలని సేమ్ కర్రీ. తనైతే అసలే తిండు. ఒక పూటకే 4-5 కర్రీస్ ఉండాలి. రెండో పూట అది ఏది ముట్టుకోడు. చెప్పినా అర్థం చేసుకోడు. ఇంత ఎక్కువ చికెన్, మటన్ అన్నీ ఎక్కువ తెస్తాడు. అవి వండిన తర్వాత నెక్స్ట్ పూటకి మళ్ళీ వేస్ట్ అయిపోతున్నాయి. చెప్తే అర్థం చేసుకోడు. అట్లుంది నా పరిస్థితి. ఏదేదో వీడియోస్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ యూట్యూబ్ తీసుకోవట్లేదు, ఏమీ తీసుకోవట్లేదు. మరి ఎక్కడ అప్లోడ్ చేయాలి నేను తీసుకున్న వీడియోస్ అన్నీ? సో, మరి తీసుకున్న వీడియోస్ అనేవి ఎక్కడ అప్లోడ్ చేయాలి?
ఏ వీడియో తీసుకున్నా మళ్ళీ అది తీసుకోదేమో అని డౌట్. సో నేను ప్యాడ్ పెట్టుకున్నాను, ఎందుకంటే బ్లీడ్ అవుతుంది కాబట్టి. ఇదేంటంటే జస్ట్ పౌడర్ రాసాను నేను, పౌడర్ రాసాను. ఎందుకంటే వాకింగ్ చేస్తున్నప్పుడు ప్యాంటు ఇట్లా పైన ఏదైనా టాప్ ప్యాంట్ వేసుకుని చేస్తే ఏం కాదు. ఒకరోజేమో ఫుల్ ఫ్రాక్ వేసుకున్నాను, లోపల ఏం ప్యాంట్ వేసుకోవాలా, అండర్వేర్ వేసుకున్నాను. అట్లా వాకింగ్ చేసినప్పుడు ఏంటంటే అండర్వేర్ ఇక్కడ ఉంటుంది, ప్యాంట్ వేసుకోలేదు కదా, ఈ తొడ టచ్ అవ్వినప్పుడు అప్పుడేం కాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే 3/4 ఫ్రాక్ వేసుకున్నాను, అండర్వేర్ వేసుకున్నాను, ప్యాంట్ వేసుకోలేదు కదా. అప్పుడు నడిచినప్పటికీ తొడ టచ్ అవుతున్నప్పుడు ఇబ్బంది అనిపించింది నడవడానికి. ప్యాంట్ వేసుకుంటే ఏమనిపించట్లేదు. ఓకే. సో సరే అని మామూలుగానే ఇట్లానే మామూలు పౌడర్ ఉంటుంది కదా, యాంటీ ఫంగల్ పౌడర్ కానీ కొబ్బరి నూనె క్రీమ్ ఏదైనా పెట్టచ్చు. జస్ట్ నేను పౌడర్ పెడుతున్నాను. ఇంకా ఇప్పుడు మామూలుగా అనిపిస్తుంది కదా, ఫుల్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి, హాఫ్ వేసుకుందామా అట్లా. బట్ అట్లా లేదు. ఇంకోటి ప్యాంట్ వేసుకుంటే నడుము దగ్గర పట్టేసి ఉంటుంది కదా, అందుకే నేను ఎక్కువ ఫ్రీగా ఫుల్ ఫ్రాక్లు అట్లా యూస్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇంకా ప్యాంట్ వేసుకోకపోతే నడుస్తుంటే ఇబ్బంది అవుతుంది. దానికి ఇంకా సొల్యూషన్ ఏం లేదు, ఇట్లనే ఏమైనా అప్లై చేసుకోవాలి. ఇంకా సైజ్ తగ్గినప్పుడు, తొడ సైజ్ తగ్గినప్పుడు తగ్గుతుంది. డాక్టర్స్ కూడా అదే చెప్పారు. ఇంకా అందుకే ప్యాంట్ వేసుకుని వాకింగ్ చేయాలి. సో ఈవెన్ మీలో ఎవరైనా కొద్దిగా ఫ్యాట్గా ఉంటే కనుక ప్యాంట్ వేసుకుని వాకింగ్ చేస్తే ప్రాబ్లం అంత ఉండదు. సో అది మ్యాటర్. అందుకని పౌడర్ అప్లై చేశాను. అండ్ ప్యాడ్ పెట్టుకున్న, ప్యాడ్ కనబడట్లేదు. అది స్టోరీ, అట్లా జరిగింది. అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. కానీ మీ ప్రేమ అనేది కేవలం నాకే దక్కాలి, నా పేరు మీద ఉన్న ఫేక్ వాళ్ళకి మాత్రం అస్సలు దక్కకూడదు. ఈ ఫోన్తో పెద్ద చిక్కు ఉంది. ఈ ఫోన్ అప్పుడప్పుడు వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు. ఇప్పుడు వీడియో ఉంది, వీడియో రికార్డ్ అవుతుంది, వాయిస్ రికార్డ్ కాకపోతే వేస్ట్ కదా, నేనేం మాట్లాడుతున్నానో మీకు తెలియదు కదా, అందుకనేసి. అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ, మీ ఆదరణ, మీరు చూపించే ఎవ్రీథింగ్, నేను ఎప్పటికీ మీ అందరికీ రుణపడి ఉంటాను. అండ్ ఎప్పటికీ మీ అందరిని ఇట్లా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. లవ్ యూ ఆల్.